కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. 6 సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దీనిపై చాలా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 26వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుంచి ప్రత్యేక షోలు వేయనున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి చాలా సులువుగానే రానుంది. ఇటీవలే వరదలకు ఏపీకి తెలంగాణకు చెరో 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి తారక్ ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు నెగిటివిటీ వ్యాప్తింపజేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో స్పందించకపోవడంతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీలను నియంత్రించకపోవడం, అసెంబ్లీలో భువనేశ్వర్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలతో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం లాంటి సందర్భాల్లో ఒక్కసారి కూడా తారక్ నోరు విప్పలేదు, మౌనంగా ఉండిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు దేవర చిత్రంపై తీవ్ర స్థాయిలో నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కాని జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి తన మామయ్య అయిన చంద్రబాబును కలవబోతున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ తో కలిసి అమరావతి సచివాలయానికి వెళ్లి అక్కడ విరాళాలకు సంబంధించిన చెక్కులను ఇద్దామనుకున్నారు. అయితే హైదరాబాద్ లోనే చంద్రబాబును కలిసి చెక్కులను అందజేస్తారని తెలుస్తుంది. ఈ సమయంలోనే సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కావాలని చంద్రబాబును కోరే అవకాశం ఉంది. ఈ సినిమాకు నిర్మాతల్లో ఒకరు కళ్యాణ్ రామ్ కాగా మరొకరు మిక్కిలినేని సుధాకర్. దీంతో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరవలసిన బాధ్యత కూడా తారక్ పై పడింది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోవడంతో పాటు టికెట్ ధరలు పెంపుడు సాధించుకుంటారా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.